ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే ఒక చాలా ఇంపార్టెంట్ న్యూస్ ఉంది. గంజాయి స్థావరాల్లో పోలీస్ తనిఖీలు. గంజాయి అలవాటు పడి అత్యాచారాలు చోరీలకు పాల్పడుతున్న యువతను కట్టడి చేయడానికి మేనేజ్మెంట్ పోలీసులు సోమవారం రాత్రి వినాయక్ నగర్ లో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. మల్కాజ్గిరి డీసీపీ పద్మచారెడ్డి ఆదేశాలతో కుషాయిగూడ ఏసీపీ మహేష్ నేతృత్వంలో సిఐ సందీప్ కుమార్ ఎస్ఐల బృందం 30 మంది రిజర్వ్ పోలీసులతో కలిసి వినాయక్ నగర్ లోని గంజాయి అడ్డాల్లో రైల్వే పట్టాలపై విస్తృత తనిఖీలు చేపట్టారు. రాత్రి వేళల్లో గంజాయి ముఠాలు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ స్థానికుల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్న తరుణంలో వారి ఆగడాలను అరికట్టి శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు చర్యలు చేపట్టామని ఏసీపీ మహేష్ చెప్పారు. సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న వారిని ఉపేక్షించేది లేదన్నారు. తల్లిదండ్రులు సైతం పిల్లల ప్రవర్తనపై దృష్టి పెట్టాలని కోరారు. సో ఇది కంటిన్యూగా వస్తుంది. మల్కాజ్గిరిలో గంజాయి బాగుంది. మొన్న వినాయక్ నగర్ కూడా ఒక కథనం వచ్చింది. సో దీంతో పాటు డీసీపీ గారు ఏసీపీ గారు ఇంకోటి తెలుసుకోవాలి. ఈ మల్కాజ్గిరి నియోజకవర్గంలోని 141 డివిజన్లో గల ఏదైతే బీహార్ బస్తీకి ఆనుకొని రైలు పట్టా ఉందో అక్కడ కూడా బయట కాలనీల నుంచి బయట బస్తీల నుంచి వచ్చి ఆ రైలు పట్టాల్లో మొత్తం పట్టాల మీద అంత చీకటిగా ఉంటుంది కాబట్టి అక్కడ కూడా కూర్చొని తాగడము, తర్వాత ఈ గాంజా బాగా నడుస్తుందని చెప్పి బీహార్ బస్తీ వాళ్ళు వాపోతున్నారు. సో వచ్చేపోయే ఎందుకంటే మహిళలు పని చేసుకొని ఉంటారు అక్కడ బస్తీ వాసులు. సో ఆ ట్రాక్ పైన పోతుంటే కూడా వాళ్ళు భయభ్రాంతులకు గురవుతారు. సో డీసీపీ ఏసీపీ గారు దయచేసి ఈ బీహార్ బస్తీకి ఆనుకోనున్న రైలు పట్టాల పైన కూడా కొంచెం మీరు నిఘా పెట్టాలి. అలాగే ఈ ఈస్ట్ ఇందిరా నెహ్రూ నగర్ తర్వాత ఇక్కడ బస్తీలలో కూడా ఏవైతే కొత్త బిల్డింగ్లు కన్స్ట్రక్షన్ అవుతున్నాయో అక్కడ కూడా ఏవైతే మందు బాబులు ఉన్నారో వాళ్ళు రాత్రిపూట ఎవరు లేని టైంలో ఆ బిల్డింగ్లలోకి వెళ్ళి మందు తాగడము, సిగరెట్ తాగడము, సో ఇలాంటి పనులు చేస్తారు. అయితే ఆ బిల్డింగ్ యజమానులు అక్కడ వాచ్మెన్ పెట్టిన వాచ్మెన్ కూడా భయపెడుతారు. సో వాళ్ళు అక్కడ భయపడేది ఏంటంటే కొత్త బిల్డింగ్ లో సో సామాన్లు ఎత్తుకపోతారని ఒక భయం ఉంటే అక్కడ కన్స్ట్రక్షన్ అవుతుంది కాబట్టి ఎవరైనా బిల్డింగ్ల మీదకి వెళ్ళి కింద పడితే మాకు వస్తుంది. సో దీనిపైన పోలీసులు బాగా దృష్టి సారించాలని చెప్పి కోరుతున్నారు.